చీర గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి, బూటు చూపించిన కాంగ్రెస్ మహిళా నేత. గణేష్ మండపంలోకి చెప్పులతో మాజీ ఎమ్మెల్యే, తీవ్రంగా ఆగ్రహించిన హిందూ సంఘాలు, భక్తులు. ఇండియాలోనే అత్యంత సంపన్నుడైన రిచెస్ట్ గణనాథుడి నిమజ్జనం పూర్తి. వైద్య పరీక్షలకు హాజరైన ఎమ్మెల్యే ఆదిమూలం బాధితురాలు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్, 88 మందిని నిందితులుగా పేర్కొంటూ 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన బెంగళూరు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర గాజులు పంపిస్తామని ఏకంగా మీడియా సమావేశంలోనే చీర గాజులను చూపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి భార్య బిడ్డలను అడ్డు పెట్టుకుని హుజురాబాద్ లో ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి చీర గాజులు పంపాలనుకుంటే మొదట కేసీఆర్, కేటీఆర్లకే పంపాలని కౌంటర్ ఇచ్చారు. మహిళలను తులకన చేసి మాట్లాడే ముందు ఉళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఆమె తాను వేసుకున్న షూ చూపించి మరీ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే అంజాద్ బాషా చెప్పులు వేసుకుని గణేష్ మండపంలోకి వినాయకుడి విగ్రహం ముందు ఫోటోలు దిగడం కడప నగరంలో కలకలం రేపింది. ఆయన కడప మేయర్ సురేష్ బాబుతో కలిసి 25వ డివిజన్ రాధాకృష్ణ నగర్లోని గణేష్ మండపానికి వచ్చారు. పూజల అనంతరం అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణ వైసీపీ నాయకులతో కలిసి చెప్పులు వేసుకుని ఫోటోలు దిగారు. దీనిపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలోనే అత్యంత సంపన్నుడైన ముంబైలోని జిఎస్బి గణనాథుడి నిమజ్జనం పూర్తయింది. 5 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న వినాయకుడి శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అయితే సముద్రంలో నిమజ్జనం చేసే వరకు 66 కిలోల బంగారు ఆభరణాలను విగ్రహానికి ఉంచారు. సముద్రం వద్ద బంగారు, వెండి ఆభరణాలను తొలగించి నిమజ్జన తంతు పూర్తి చేశారు. సచ్చివేడి ఎమ్మెల్యే ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేస్తున్న బాధిత మహిళ ఇవాళ వైద్య పరీక్షలకు హాజరైంది. తిరుపతిలోని ప్రసూతి వైద్యశాలలో అడ్మిట్ అయింది. ఆమెకు 2 రోజుల పాటు డాక్టర్ల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా తనపై అన్యాయంగా పెట్టిన కేసు కొట్టేయాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ను ఎమ్మెల్యే ఆదిమూలం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న 88 మందిని నిందితులుగా పేర్కొంటూ బెంగళూరు పోలీసులు 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నటి హేమ పార్టీలో పాల్గొని MDMA డ్రగ్ ను సేవించినట్టు మెడికల్ రిపోర్ట్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. అలాగే పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki